ప్రతి మనసులో నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, నా వ్యాపారం ఎలా ఉండబోతుంది, నా ఆత్మీయ స్థితి, నా ఆర్థిక స్థితి, నా ఆరోగ్య పరిస్థితులు, నా పిల్లల భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుంది. హృదయంలో ఓ ప్రశ్న. 2025 సంవత్సరంలో కొన్ని జయాలు దేవుడిచ్చాడు. చిన్న చిన్న అపజయాలు కూడా మన జీవితంలో ఎదురు కాకపోలేదు. ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులతో పాటు కొన్ని చేదైన అనుభవాల గుండా కూడా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాడు. 2025 ఎలా సాగింది కదా, 2026 ఎలా సాగబోతుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది. హృదయంలో ఓ మీమాంస. లోకస్తులైతే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా అరచేయి చూసి జాతకం చెప్పండి అని అంటారు. కొంతమంది నుదుట చూసి రాత నుదుట రాసి ఉండాలి అని అరచేయి చూసి నుదుట చూసి జాతకాలు చెప్తారు. ప్రభు బిడ్డలుగా మనం ఎవరి దగ్గరకు వెళ్ళి అరచేయి చూపించి జాతకాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే అరచేతిలో జాతకం లేదు, పిచ్చి గీతలు తప్ప. ఒకసారి ఇట్లా అనుకొని చూడండి అమ్మ, ఏం కనపడుతున్నాయి? జాతకమా? నీకు పలానా సంవత్సరం పెళ్ళి అయిద్ది, పలానా సంవత్సరం పిల్లలు పడతారు, ఆ తర్వాత నీ స్టారు తిరిగిద్ది, ఆ తర్వాత స్టార్ ఇటు అయిపోద్ది అని అరచేతులు ఏమైనా ఉన్నాయా? పిచ్చి గీతలు తప్ప అరచేతిలో జాతకం లేదు. అయితే ఒక మాట, మనందరి జాతకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించాడు. అన్నయ్య, బైబిల్లో నా జాతకం రాసించాడా? 100% అమ్మ, నీ జాతకం దేవుడు రాశాడు. నీ జాతకం దేవుడు రాశాడు. జాకబన్న, మీ జాతకం అంతా దేవుడు రాశాడు. మీ జాతకమే కాదు, నా జాతకమే కాదు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఓ మంచి పరిచర్య. ఈ పరిచర్యలో మేము కట్టబడాలని 100 కిలోమీటర్ల దూరం నుంచి ఆదివారపు ఆరాధనకు వస్తున్న మనందరి జాతకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించాడు. అన్నయ్య, రాసించాడు అని అన్నారు కదా, మరి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. నువ్వు పుట్టిన నాటి నుండి 2025 వరకు ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఆశీర్వాదం 2026లో అనుభవించేటట్లుగా నా దేవుడు ఒక నూతన కార్యం తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తాడు. గతంలో నువ్వెన్నడూ అనుభవించని ఆత్మీయ స్థితి, గతంలో నువ్వెన్నడూ బ్రతకని పరిశుద్ధ జీవితం, గతంలో నీలో ఎన్నడూ లేని ఓ బలమైన ప్రార్థనాత్మ 2026లో నీ మీద దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఎందుకో చెప్పంటారా? నేను ప్రకటించిన నా దేవుడు సంవత్సరాలు గతిస్తుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. దినం వెంబడి దినం తన కృపను అధికం చేస్తాడు. దినం వెంబడి దినం తన అభిషేకాన్ని అధికం చేస్తాడు. దినం వెంబడి దినం తన ఆశీర్వాదాన్ని అధికం చేస్తాడు. నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు బ్రతకని ఒక మెరుగైన కుటుంబ వ్యవస్థ, ఓ మెరుగైన ఆరోగ్య స్థితిగతులు, ఓ మెరుగైన ఆర్థిక వ్యవస్థ 2026లో నా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇదే దేవునికి, ఒక్కొక్కరి పట్ల దేవుని కలిగిన గొప్ప ప్రణాళిక. నా హృదయపు లోతులో నుంచి నమ్ముతున్నాను. మనం సేవ ప్రారంభించినప్పటి నుండి గడిచిన 23 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత జనం 2026లో దేవుడు నడిపించబోతున్నాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుంచి ప్రవాహములాగా వాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ప్రజలను దేవుడు అప్పగించబోతున్నాడు. అన్న, బైబిల్లో ఏ మాట చదివి మీరు చెప్తున్నారు, మా జాతకం మీకు ఎట్లా తెలుసు అని అంటారా? మరోసారి చెప్తా. నేను నమ్మిన నా దేవుడు, మీరు సేవించే మీ దేవుడు తరం తర్వాత తరం తన కార్యాల్లో నూతన పరిచేవాడు. అబ్రహామును దీవించాడు. అబ్రహామును దీవించిన దానికంటే ఇస్సాకును మెరుగైన స్థితిలో దీవించాడు. ఇస్సాకును దేవుడు దీవించిన దానికంటే యాకోబును దీవించిన దానికంటే అందుకోలేనంత ఎత్తులో యోసేపును దేవుడు నిలవబెట్టాడు. అంటే తరం తర్వాత తరం తన కార్యాలు ఏం చేశాడు? చెప్పాలి. తరం తర్వాత తరం తన కార్యాలు ఏం చేశాడు? నూతన పరిచాడు. యెషయ కుటుంబంలో
గతంలో ఎవ్వరూ పొందుకొని దీవెన యెషయి కుటుంబంలో పుట్టిన దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఎలిజబెత్ జకర్యాలను దేవుడు వాడుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వారిలో నుంచి ఉద్భవించిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడే, మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి వాడిగా యోహానును దేవుడు నిలవబెట్టాడు. అంటే జకర్యాని నిలవబెట్టిన దానికంటే యోహానును అందుకోలేనంత ఎత్తులో నిలవబెట్టాడు. సెకండ్ సెషన్లో జార్జాన్ని చెప్పారు, యోధాలో నుండి ప్రముఖుడు బయలుదేరతాడని. ఎవరు? నిజమే, ప్రముఖుడైన దానియేలు బయలుదేరాడు, ప్రముఖుడైన యాకోబు బయలుదేరాడు, ప్రముఖులు ఎంతోమంది ప్రముఖులు వాళ్ళలో నుంచి బయలుదేరారు. వాళ్ళందరిలో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్న మహా గొప్ప ప్రముఖుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బాప్తిస్మం ఇచ్చి యోహానే అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన ప్రముఖుడు అంటాడు. నేనంట అలాంటి గొప్ప ప్రముఖుని ఆరాధిస్తున్నాం కదా. ఏ సంవత్సరంలో నువ్వు పొందుకొని వృద్ధి, ఈ సంవత్సరం రాగల సంవత్సరం పొందుకునేటట్లుగా తన బాహుబలత నీ కుటుంబం పట్ల దేవుడు చాపునుగాక. అయితే అలాంటి వృద్ధి మన జీవితంలో జరగాలంటే బోధిస్తున్న నేను, వింటున్న మీరు, మనం ఏం చేయాలి? ఏం చేస్తే వృద్ధిపరచబడతాం? ఏం చేస్తే నిర్మూలం కాకుండా జీవన పోరాటంలో మనం నిలవబడగలుగుతాం? చూడండి, కీర్తనల గ్రంథం 28వ కీర్తన 5వ చరణం. 28వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి చెప్పండి. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. మీరు అనొచ్చు, అన్నయ్య మీరు వృద్ధి అని చెప్పారు, ఇక్కడేమో వృద్ధి లేదని రాయబడి ఉంది. మీరు నిలవబడతారు అని చెప్పారు, ఇక్కడేమో నిర్మూలమైపోతున్నారు అని రాసింది. ఈ వాక్యం చెప్పారు ఏంటి అన్నయ్య? నేనంట దీన్ని కొంచెం ఆపోజిట్గా చదువుకుందాం. వాళ్ళు ఎందుకు వృద్ధి పొందలేదంటే యెహోవా కార్యాలు లక్ష్య పెట్టలేదు. నిలవబడక ఎందుకు వాళ్ళు నిర్మూలమైపోయారు అంటే యెహోవా హస్తకృత్యాలను గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. మన వృద్ధి పొందాలన్నా, నిర్మూలం కాకుండా జీవన పోరాటంలో మన కుటుంబాలు నిలవబడాలన్నా యెహోవా కార్యాలు మనం లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. సో దీన్ని కొంచెం ఆపోజిట్గా చదువుకుందాం నాతో కలిసి. యెహోవా కార్యాలు వారు లక్ష్య పెట్టుదురు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టుదురు, కావున ఆయన వారిని వృద్ధిపరచును, నిర్మూలము చేయక నిలవబెట్టును. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరపు ఆఖరి క్షణాలకు వచ్చాం కదా, నువ్వు పుట్టిన నాటి నుండి, తల్లి ఒడిలో చంటి బిడ్డగా ఉన్న నాటి నుండి, ఇంకా చెప్పాలంటే అమ్మ గర్భంలో రూపాంతరం చెందుతున్న నాటి నుండి ఈనాటి వరకు నిన్ను దేవుడు పెంచిన విధానం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నీ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపు లోతుల్లో నుంచి, అయ్యా నా చిన్నతనంలో నీవి కార్యం చేసావు, నా యవ్వన వయసులో నీవి కార్యం చేసావు, నా తండ్రి నన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్తే నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలా, నా తల్లి నన్ను అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నన్ను అనాథగా విడిచిపెట్టలా, వాళ్ళు ఉన్నా ఏమీ లేని స్థితిలో నిస్సహాయులుగా అమ్మా నాన్న మిగిలిపోతే నువ్వు నిస్సహాయుడిగా నిలవబడలేదయ్యా. చెయ్యి చాపి నన్ను పట్టుకొని జగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తి ఒక వింతైన రీతిలో నన్ను నిలవబెట్టేవయ్యా. నేటి ఈ నా స్థితికి నీ హస్తకృత్యమే కారణమని ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. 2026వ సంవత్సరం అంతకంతకు వృద్ధి పొందేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు నా జాగ్రత్త నన్ను కాపాడింది అని అనుకోకుండా, అయ్యా నేను ప్రయాణమే వెళ్ళేటప్పుడు కుడి ఎడమల
నీ దేవదూతలను కంచెగా ఉంచి నా పాదములకు రాయి తగలకుండా దేవదూతలతో నన్ను ఎత్తి పట్టుకున్నావయ్యా. నీ భద్రతే నెత్తి పట్టుకున్నావయ్యా. ఈరోజు సజీవునిగా నిలవబెట్టింది. కంటి పాపలాగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నావే, నీ జాగ్రత్తే నాకు జీవాన్ని పోసిందని ఆయన హస్తకృత్యాలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో నుంచి దేవుని స్తుతించడం ప్రారంభిస్తే నిలవబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ప్రపంచమంతా అంతకంతకు క్షీణించిపోతుందేమో, వారి కన్నులు ఎదుటే అంతకంతకు దేవుడు వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. దేవుని హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా ఏదో యాంత్రికంగా జరిగిందండి, ఎంతోమంది ప్రయాణమే వెళ్తున్న వాళ్ళు కాపాడబడ్డారు కదా, నేను కూడా అలాగే కాపాడబడ్డానులే, ఇది యాంత్రికంగా జరిగింది అని అనుకున్నావు అనుకో, యెహోవా హస్తకృత్యాల మీద మనం లక్ష్యం ఉంచలేదనుకో, ఓ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, బైబిల్ తెరవండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను. 5వ అధ్యాయం, నాతో కలిసి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి అగును. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేసుకుందురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. తమ్ముడు, ఏమి లక్ష్య పెట్టరట? యెహోవా హస్తకృత్యాలను లక్ష్య పెట్టరట. విన్నారా? దేవుని కార్యాలను గూర్చి మనసులో ఒక్క ఆలోచన కూడా చేయరట. సో ఆలోచన చేయకుండా వాళ్ళు ఎన్ని ఎకరాల ద్రాక్ష తోటను పండించారు? వాక్యం ఉంటుంది 10 ఎకరాల ద్రాక్ష తోట. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాల ద్రాక్ష తోటను పండిస్తే ఆ 10 ఎకరాలు ఎంత రసం ఇచ్చిందట? ఒక కుంచెడు. కుంచెడు అంటే ఇప్పటి లెక్కలో 8 కిలోలు అనండి, కొంచెం గట్టిగా. 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఎంత రసం ఇచ్చింది అంటే ఎకరానికి 1 కిలో కూడా రాలా. ఏమండి, 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఎన్ని టన్నుల ద్రాక్ష రసం రావాలి? టన్నులు రాకపోయింది, కిలోలు రాకపోతే రాకపోయింది. ఎకరానికి 1 కిలో కూడా రాకుండా 10 కిలోల ద్రాక్ష రసం 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే 8 కిలోల ద్రాక్ష రసం వచ్చిందట. ఎందుకు వాళ్ళు వృద్ధి పొందలేదు? ఎందుకు వాళ్ళు నిర్మూలమైపోయారు? ఎందుకు వాళ్ళు అభివృద్ధి పదంలోకి రాలేకపోయారంటే దేవుని హస్తకృత్యాలను గూర్చి వాళ్ళ ఆలోచన చెయ్యలేకపోయారు. బిడ్డలారా, 2026 నువ్వు అభివృద్ధి పొందాలంటే 2026 కాదు, నీ బ్రతుకు కాలం అంతా కృపాక్షేమాలే నిన్ను వెంబడించునుగాక. లోకంలో ప్రజలను క్షామం వెంబడిస్తుందేమో, లోకంలో ప్రజలను రోగం వెంబడిస్తుందేమో, లోకంలో ఉన్న ప్రజలను అప్పులు వెంబడిస్తున్నాయేమో, లోకంలో ఉన్న ప్రజలను కన్నీళ్లు వెంబడిస్తున్నాయేమో, లోకంలో ఉన్న ప్రజలను కలవరాలు వెంబడిస్తున్నాయేమో. యేసును ఆరాధించే నీ బ్రతుకులో, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నిన్ను వెంబడించునుగాక. అలా వెంబడించాలంటే ప్రతి క్షణం నేనేమై ఉన్నానో నీ కృపే ప్రభువా. పిడికిడ అన్నం తింటున్నానే, నువ్వు పెట్టిన భిక్షయ్య. బట్ట కట్టుకున్నానే, నువ్వు పెట్టిన భిక్షయ్య. కారు మీద తిరుగుతున్నానే, అది నువ్వు పెట్టిన భిక్షయ్య. ఈరోజు ఎంతో కొంత నీతి విలువలు కలిగి బ్రతుకుతున్నానే, అది నువ్వు పెట్టిన భిక్షయ్య. లోకంలో ప్రజలు చూడండి, వాడు కళ్ళతో అశ్లీలమైన బూతుబొమ్మలు చూసినా, ఒక పరస్త్రీని అపవిత్రంగా చూసినా, శరీరంతో అపవిత్రమైన కార్యాలు చేసిన మనస్సులో ఎంత కూడా వారికి వేదన ఉండదు. వేదన లేకపోగా ఏదో సాధించినట్లుగా అతిశయపడతారు. ప్రభు మనకిచ్చిన మనసు ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఒక పరస్త్రీని అపవిత్రమైన మనసుతో చూస్తే, దేవా ఎందుకు
ఎందుకో నా చూపు పాడైపోయినట్టు ఉంటుందయ్యా, నా ఆలోచనలు తప్పుడు ఆలోచనలుగా ఉంటున్నాయ్యా. వద్దు ప్రభా, ఊహల్లో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం నాకు దయచేయ్యా. వద్దయ్యా ఈ నీతి మాలిన జీవితం, వద్దయ్యా ఈ అపవిత్రమైన జీవితం, వద్దయ్యా ఈ చెడు జీవితం అని ఒక చిన్న తప్పుడు మాట నీ నోటొస్తే, ఒక చిన్న తప్పుడు మాట నీ నోటొస్తే, ఒక చిన్న తప్పుడు చూపు నీ కళ్ళల్లో నుంచి బయలుదేరితే, రాకూడని తప్పుడు ఆలోచన నీ మనసులో బయలుదేరి వెళ్తే, నీళ్ళలో ఉన్న చేపను ఒడ్డునేస్తే ఎలా గెలగెల కొట్టుకులాడుతుందో, చిన్న అపవిత్రతకు నువ్వు కొట్టుకులాడతావే. ఇలాంటి పవిత్ర దాహం నీ గుండెల్లో నా గుండెల్లో కుమ్మరించింది ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు ఇలాంటి దివ్యమైన మనసు మన గుండెల్లో కుమ్మరించాడు. ఈ పవిత్రత నీవిచ్చిందయ్యా, ఈ భక్తి జీవితం నీవిచ్చిందయ్యా, ఈ యథార్థత నీవిచ్చిందయ్యా. ఇవన్నీ ధ్యానిస్తూ చివరికి మీరు నేను అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేనేమై ఉన్నానో సమస్తము నీ కృప. బైబిల్లో దేవుని కార్యాలు యోచించిన ప్రతి వ్యక్తి శిఖరాల మీద కూర్చున్నాడు. నా బలం, నా శక్తి, నా సామర్థ్యం, నా తెలివితేటలు, నా మంచితనం అని తమను తాము పొగుడుకున్నవారు కాలగమనంలో కనుమరుగైపోయారు. చేతులెత్తి దీవిస్తున్నా, కాలగమనంలో కనుమరుగయ్యే కుటుంబాలుగా కాదు, కాలగమనంలో చిరస్మరణీయులుగా ప్రభు ఈ భూమి మీద మనలను నిలవబెట్టునుగాక. అలా ప్రభు కార్యాలు తలపోసిన కొందరి భక్తుల జీవితాలు వాళ్ళు ఎలా వృద్ధి పొందారో చెప్తారు. చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు నాతో కలిసి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును, అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక. వా, విన్నారా? అటు యోసేపు ఉన్నాడు, ఇటు ఎఫ్రాయిము మనష్షే ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, కొడుకున్నాడు. ఆ కొడుకు ముందు, మనవడు ముందు యాకోబు తన చాతుర్యాన్ని చెప్పలా, తెలివితేటలతో తను ఎట్లా సంపాదించాడో తన తెలివితేటలు చెప్పలా, తనను ఆ స్థితిలో నిలవబెట్టిన దేవుని గూర్చి చెప్పటం ప్రారంభించాడు. తన దేవుని గూర్చి చెప్పేటప్పుడు, తనను దేవుడు నిలవబెట్టిన విధానాన్ని చెప్పేటప్పుడు, దానికి ముందు వాళ్ళ పితరులను దేవుడు ఎలా నడిపించాడో అది గుర్తుకు తెస్తా ఇలా అంటాడు. నాతో కలిసి చెప్పండి. నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు, నా దేవుడు నన్ను పోషించాడయ్యా. అయ్యా, నువ్వు ఉద్యోగం చేసుకోలేదా? నీ గొర్రెలు లేవా? ఏమి నీ కష్టార్జితంతో నువ్వు పోషించబడలేదా? కాదయ్యా, నా దేవుడు నన్ను పోషించిన పోషణకర్త. ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యా, నేను ఎందుకు పోషించాడు? దాని ముందంటున్న మాట, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు నా దేవుని ఎదుట నా పితరులైన అబ్రహాము ఇస్సాకు దేవుని ఎదుట నడుచుకున్నారు. వారు నడిచిన నడతను ఆయన గుర్తుకు తెచ్చుకొని నన్ను పోషించాడయ్యా. అమ్మా, అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితం దేవుని కొరకు బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్ 100 సంవత్సరాలు, 75 సంవత్సరాల ఈ చిన్న ఆయుష్ దేవుని కొరకు నువ్వు జీవించు. నువ్వు చనిపోయిన తర్వాత నీ భక్తిని బట్టి నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకొని అప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? డేవిడ్ చాలా నమ్మకమైనోడు, వాడు బుక్ స్టాల్లో నమ్మకంగా పనిచేసేవాడు,
మందిరంలో చక్కగా పరిచర్య చేసేవాడు. అయ్యో ఎక్కడ వంకర చూపు ఆ బిడ్డలో లేదు. పద్దాకల దేవుడు 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 దేవుడని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు బ్రతికాడు. ఆ డేవిడ్ చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏమంటాడు? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఏ దేవుని ఎదుట నడుచుకుంటారో ఆ దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అమ్మా ఒకసారి నా వైపు చూడండి. కడుపును పుట్టిన నీ పిల్లలకి ఒకవేళ మనసులో అయ్యా అందరూ వారి పిల్లలకు చాలా ఆస్తి సంపాదించి పెట్టారు, నా పేదరికాన్ని బట్టి నా పిల్లలకు నేను ఏమీ సంపాదించి పెట్టలేకపోయా. పలానా ఆయన వాళ్ళ కొడుకులకు అపార్ట్మెంట్ కొని పెట్టాడట, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొని పెట్టాడట, హైటెక్ సిటీ దగ్గర ఎకరం పొలం కొని పెట్టాడట, అమరావతి దగ్గర 6 ఎకరాలు కొని పెట్టాడట. వైజాగ్ వెళ్ళిపోద్దేమోనని 7 ఎకరాల అమ్మ 1 ఎకరం మాకు రాసి తెల్లే. రైట్ వినండి. ఏంటది విశాఖపట్నం, వైజాగ్ దగ్గర 7 ఎకరాలు రాసి 7 ఎకరాలు కొని పెట్టాడట. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు కారు గిఫ్ట్గా ఇచ్చాడట. వాళ్ళ తాత కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చాడట. ఏంటో నా బ్రతుకులో నా పిల్లలకి నేనేమి సంపాదించి పెట్టలేకపోయా, నా పిల్లలకి నేనేమి ఇవ్వలేకపోయా. దేవా ఈ పేద తండ్రిగా నన్ను ఎందుకు పుట్టించావు, పేద తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావు? నన్ను కూడా ఆశీర్వదిస్తే అందరి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చినట్లుగా నా పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వగలిగేవాడిని కదయ్యా. ఒట్టి చేతులు చూపించా, మొండి చేతులు చూపించా. ఎవరినో చూసుకొని ఎవరితోనో పోల్చుకొని ఒకవేళ నువ్వు కృంగ తీసుకుంటున్నావా? బిడ్డా నీ పిల్లలకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన ఉందే, దేవుని సన్నిధిలో నువ్వు నడిచిన పవిత్రమైన జీవితం ఉందే, కోట్ల రూపాయల డబ్బు కంటే మిక్కిలి ఆశీర్వాదం నీ భక్తిని పిల్లల మీద కుమ్మరిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆస్తిపాస్తులు 1 తరంతో అయిపోతాయి, 2 తరాలతో అయిపోతాయి. భక్తి సంబంధమైన ఆశీర్వాదం 1 తరంతో అయిపోదు, 2 తరాలతో అయిపోదు, అమ్మా 3 తరాలతో అయిపోదు, 4 తరాలతో అయిపోదు. నా దేవుని వాక్యం ఉంటుంది, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని 1000 తరాల వరకు పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. 1000 తరాల వరకు. తమ్ముడు ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, తమ్ముడు ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే, చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా, లోకం వైపు వెళ్లకుండా, అపవిత్రత వైపు వెళ్లకుండా, చీకటి కార్యక్రమాల వైపు వెళ్లకుండా, దేవునికి ఆయాసకరమైన జీవితం వైపు వెళ్లకుండా, ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు జీవిస్తే 1 తరపు దీవెన కాదమ్మా, 1000 తరాల వరకు నీ పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు. నేనంట ఆ ఆశీర్వాదం నీ పిల్లల ఒడిలో వేసి నువ్వు చనిపోతే నువ్వు ఎంత ధన్యుడో కదా. ఎవరితోనూ పోల్చుకోకు. వాళ్ళ పిల్లలకు ఫ్లాట్లు కొని పెట్టారంటయ్యా, వీళ్ళకి స్థలాలు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ కార్లు కొని పెట్టారంటయ్యా, వాళ్ళ పిత్రార్జితమే కోట్ల రూపాయలు ఉందటయ్యా. నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినా అప్పు మిగిల్చానయ్యా. ఇలాంటి పేద తల్లిగా నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకుంటున్నావా? ఇలాంటి పేద తండ్రిగా నన్ను ఎందుకు నిలవబెట్టావు అని అనుకుంటున్నావా? పర్వాలేదు, నువ్వు కార్చే కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయల కంటే అతి శ్రేష్టమైనది, అత్యంత విలువైనదే. ప్రైజ్ ది లార్డ్. నా పితరులైన అనండి మాట, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఏ దేవుని ఎదుట నడుచుకుంటారో ఆ దేవుడు నాకు దేవుడై ఉన్నాడు. నీ దేవుని నీ పిల్లలకు పంచిపెట్టు, నీ దైవభక్తిని నీ పిల్లలకు పంచిపెట్టు. నీకు ఇచ్చిన కన్నీటి ప్రార్థన అది నీతో పాటు సమాధి కాకూడదు. నీ విజ్ఞాపన జీవితం నీతో పాటు సమాధి కాకూడదు. దేవుడనే పిచ్చి ప్రేమ నీతో పాటు సమాధి కాకూడదు. నువ్వు చనిపోతూ నీ పిల్లల ఒడిలో డబ్బు వేగిపోయినా పర్వాలా, ఆస్తి పాస్తులు వేగిపోయినా పర్వాలా, దేవుడనే ఆస్తిని పిల్లల ఒడిలో వేయుదువుగాక. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను పోషించి సమస్త కీడుల నుంచి నన్ను తప్పించాడు. ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చిన్నప్పుడు
ఏశావు చేతిలో చంపబడాల్సిన వాడు. కొన్ని పరిస్థితులను బట్టి ఆ స్థలం నుంచి విడిపించబడి పద్దనరాముకు వెళ్ళేటప్పుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఎందుకో యాకోబుతో పాటు ఎవరు ఉన్నట్లుగా తెలీదు. అది నేనంట భయంకరమైన ఎడారి. ఏ క్రూర జంతువు చేతిలోనో పడాలి, ఏ మరణదూత చేతిలోనో పడాలి, ఏ మరణ బారినో పడి యాకోబు కాలగర్భంలో కలిసిపోవాలి. తన ప్రయాణం అంతటిలో యాకోబుకు దేవుడు తోడుగా ఉండి, నువ్వు వెళ్ళు స్థలములో ప్రతి స్థలములో నిన్ను కాపాడి నీకు కావలసిన ప్రతిదీ నీకు అనుగ్రహించి మరలా నీ తండ్రి ఇంటికి తీసుకొస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా 20 సంవత్సరాలు లాబాను ఇంటిలో ఉన్నాడు. 14 సంవత్సరాలు మోసపోయాడు. తండ్రి ఇంట్లో నుంచి ఒట్టి చేతి కర్రతో వెళ్ళాడు. 14 సంవత్సరాలు మోసపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు 20 సంవత్సరాలకి తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి చేతి కర్రతో బయలుదేరి వెళ్ళిన యాకోబు మహానయుము సైన్యంలాగా 2 గుంపులుగా ఆశీర్వదించబడేటట్లుగా లాబానును తలదన్ని స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. యాకోబుని చంపాలని ఏమో అనుకున్నాడేమో లాబాను. దేవుడు అంటాడు, యాకోబు కీడు చేసావా, తస్మా జాగ్రత్త. రాత్రి కలలో దేవుడు బెదిరించాడంటే ఏదో కీడు చేయాలనుకున్నాడు. అయితే అద్భుతం తెలుసా, కలలో దేవుడు ప్రత్యక్షమై యాకోబును ముట్టావా తస్మా జాగ్రత్తనని లాబానుకు దేవుడు కలలో ప్రత్యక్షమై, నా వైపు చూడండి, లాబానుకు దేవుడు కలలో ప్రత్యక్షమై యాకోబు కీడు చేయొద్దని కలలో భయపెట్టాడు. ఆ సంగతి కూడా చెప్పాడు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని యాకోబు అనేవాడు ఎప్పుడో చనిపోవలసిన వాడయ్యా, ఏశావు చేతిలో చంపబడాల్సిన వాడు, క్రూర మృగాల చేతిలో చంపబడాల్సిన వాడు, లాభాను చేతిలో ఎప్పుడూ చంపబడాల్సిన వాడు, సమస్త కిడుల నుండి నా ఎదురుగా నడిచిన ఈ దూత సమస్త కీడుల నుంచి నన్ను తప్పించింది. ఆ దూతే పాత నిబంధనలో యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూతగా పిలువబడిన ఆ దూతే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన మనం సంగమా యాకోబును ఏశావు చంపాలని ప్రయత్నం చేసినట్లు, యాకోబును లాబాను చంపాలని ప్రయత్నం చేసినట్లు ఈ సంవత్సర ప్రారంభం నుండి మరణదూతగా పిలువబడుతున్న సాతాను యాక్సిడెంట్ల రూపంలో నేను మింగాలనుకున్నాడు, రోగాల రూపంలో నేను మింగాలనుకున్నాడు, మరణకరమైన వ్యాధుల రూపంలో నేను మింగాలనుకున్నాడు, ఉద్యోగ స్థలములో కరెంటు ద్వారానో యాక్సిడెంట్ ద్వారానో ప్రమాదం ద్వారానో సైతానుగాడు నిన్ను మింగాలనుకున్నాడు. మరణదూత నీ ప్రక్కన నిలవబడిన ప్రతిసారి నీవు ఆరాధించే దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణదూత చేతిలో నుంచి నిన్ను విడిపించి ఈరోజు జీవపు వెలుగులో సంచరించున్నట్లుగా సజీవుడిగా దేవుడు నిన్ను బ్రతికించాడు. అదే దావీదుకు ఉన్న కృప కూడా. దావీదు ఎప్పుడు దేవుని హస్తకృత్యాలు ఆలోచించేవాడు. మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా నా కనులను, జారిపోకుండా నా పాదములను నన్ను నేను తప్పించుకున్నాను అన్నాడా? ఏమన్నాడు? నా జ్ఞానాన్ని బట్టి తప్పించబడ్డాను అని అన్నాడా? మరణములో నుండి నా ప్రాణాన్ని నీవే, కన్నీళ్ళు విడవకుండా నా కనులను నీవే, జారిపోకుండా నా పాదములను దేవా నీవే తప్పించి ఉన్నావని దేవుని హస్తకృత్యాలను గురించి కీర్తిస్తూ వర్ణిస్తూ పొగుడుతూ మాట్లాడుతూ వచ్చాడు. గనుకే గొర్రెల కాపరి దేశాన్ని ఏలుబడి చేసి రాజు అయ్యాడు. అంతకంతకు వృద్ధి పొందాడు. విచిత్రం ఏంటో తెలుసా? వృద్ధి పొందటం మాత్రమే కాదు, నేటికి దావీదు సంతతి నిర్మూలం కాకుండా నిలిచింది. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అంటే యాకోబు ఎవరి హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? మరే నేను లాభాన్ని ఎట్లా మోసం చేసినో తెలుసా? అదే మీ తాత ఉన్నాడే, మీ తాత అవుతాడో ఏమవుతాడు? ఆయనకి ఏమవుతాడు? మేబీ యాకోబుకి యోసేపుకి తాత అవుతాడేమో, లేకపోతే ఏదో వరుస కలిపి నేను ఎట్లా మోసం చేసానో తెలుసా? ఇదిగో ఇట్లా మచ్చలు గొలిగిన గొర్రెలు, మచ్చలు లేని గొర్రెలని తన తెలివితేటలు గూర్చి చెప్పలా.
తనకు ఆ తెలివితేటలు ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. తన జ్ఞానాన్ని గూర్చి చెప్పలా, తనకు ఆ జ్ఞానం ఇచ్చిన దేవుని గూర్చి చెప్పాడు. జీవితంలో నువ్వేది పొందుకున్నా, నువ్వు పొందుకున్న దాన్ని గూర్చి చెప్పొద్దు, నీకు దాన్ని అనుగ్రహించిన ఆ దేవుని గూర్చి నీ పిల్లలకు వర్ణించుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మొత్తానికి యాకోబు దగ్గర యోసేపు ఎలాంటిదే నేర్చుకున్నాడు. దేశం కాని దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తనకు వివాహమైంది, 2 పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెద్దోడికి మనష్షే, రెండోవాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. విన్నారు ఈ మాట? బైబిల్లో భక్తుడైన మోషే కూడా 2 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు పుట్టారు. పెద్దోడి పేరు చెప్పండి. మోషే పెద్ద కొడుకు పేరు అదే చెప్పండి అమ్మా, గెర్షోము. రెండవ కొడుకు పేరు ఎలియాజర్. ఈయనకి 2 కొడుకులు పుట్టారు. ఇద్దరికి పెద్దోడికి ఏమని పేరు పెట్టాడంటే మనష్షే. మనష్షే అనే పేరు ఎందుకు పెట్టాడంటే, నా తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో సమస్త బాధలు మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎఫ్రాయిం అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? బాధ నొందిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. చూడండి ఆ మాట 41వ అధ్యాయం 51, 52 వచనాలు. నాతో కలిసి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లుగా చేసినని చెప్పి జ్యేష్ఠునికి మనష్షే అనే పేరు పెట్టాను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. 2 పేరుల దగ్గర దేవుడు అనే మాట వినబడుతుంది. విన్నారు ఈ మాట? దేవుడు అనే మాట వినబడుతుంది. ఏమంటాడు? మనష్షే అనే పేరు ఎందుకు పెట్టానయ్య అంటే, మనష్షే అంటే మరచుట. నా తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడయ్యా. అంటే పెద్దోడి పేరు ఎవరి చుట్టూతో తిరిగింది? దేవుడి చుట్టూతో తిరిగింది. చిన్నోడికి ఏమని పేరు పెట్టాడు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అనే పేరుకున్న అర్థం ఏంటంటే, బాధ నొందిన దేశములోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు చాలా బాధలు అనుభవించానయ్యా. చచ్చిపోదామని కూడా అనుకున్నానయ్యా. అసలు చెరసాల్లో నుంచి బయటకు వస్తానని నేను అనుకోలేదయ్యా. నా మీద పడిన నింద ఇంత అంతా కాదయ్యా. ఈ నిందలో నుంచి నేను తప్పించబడతానని కలలో కూడా ఊహించలేదయ్యా. ఐగుప్తు దేశంలో నేను ఎన్నో బాధలు అనుభవించానయ్యా. నేను ఆరాధించిన నా దేవుడు బాధ నొందిన దేశంలోనే నన్ను అభివృద్ధి పరిచాడు. నా తట్టు చూడండి. తమ్ముడు, చెల్లి, నేను ప్రకటించిన నా దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తావో, బాధలు అనుభవించిన ఇంటిలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు వెళ్తున్న కాలేజీలో నువ్వు క్రిస్టియన్ అయినందుకు కొంతమంది ఎగతాళిగా నీ వైపు చూసి, దాని ముఖం చూడు, నుదుట బొట్టు లేదు, దాని ముఖం చూడు, చెవులకు ఆభరణాలు లేవు, మొనమోపి దాని ముఖం ఉన్నట్టుంది, యవ్వన వయసులో ముసలు తయారైందని కొంతమంది సూటిపోటే మాటలతో నేను బాధ పెడతారే. నువ్వు నిజదేవుని దగ్గరకు వచ్చినందుకు ఎగతాళి, అవమానకరంగా అవహేళన చేస్తూ మాట్లాడతారే. రే క్రైస్తవ కుక్క, బ్రిటిష్ వాళ్ళ సొమ్ముకు అమ్ముడు పోయిన క్రైస్తవ కుక్క, నోటుకొచ్చినట్టు మాట్లాడతారే. ఈ కుక్కనే ఒకరోజు పులిగా దేవుడు మారుస్తాడు. ఈ కుక్కనే ఒకరోజు సింహంలాగా దేవుడు మారుస్తాడు. ఏ ఇంటిలో బాధపడతావో, ఏ ఉద్యోగ స్థలములో బాధను అనుభవిస్తావో, ఏ అత్తామామల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ బంధువుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ సేవకుల మధ్యలో నువ్వు బాధను అనుభవిస్తావో, బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతురాలిగా మార్చేవాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్యా, ఇక్కడ బాధపడ్డా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తా, పారిపోకు.
అక్కడికి వెళ్తే బాధ ఎదురైంది, ఇక్కడ కాదయ్యా అని ఇంకొక ఉద్యోగానికి వెళ్ళకు. నేను ప్రకటించే ఈ దేవుడు బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతునిగా మార్చేవాడు. అయితే ఎలాంటి వృద్ధి, ఎలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేయాలంటే, పొందుకున్న ప్రతి దానిలో దేవుడు ఎలా తప్పించాడో అది గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుడు ఎలా విడిపించాడో గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుడు ఎలా లేవనెత్తాడో అది గుర్తుకు తెచ్చుకొని ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు నువ్వు ఆరోపిస్తూ ఉంటే అంతకంతకు దేవుడు వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. పెద్ద ఆయన పేరేంటి? చిన్న ఆయన పేరేంటి? నేను ఒకసారి పాలకొల్లు దగ్గర ఒక చోట మీటింగ్కి వెళ్ళా. ఒక డాక్టర్ గారు వచ్చారు. వారికి రాజశేఖరయ్య గారు అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. రాజశేఖరయ్య గారి ద్వారా మన యూట్యూబ్ చూడటం ప్రారంభించారు. మనం అంటే కూడా దేవుని కృప అంత ఇష్టపడతారు. మొత్తానికి నన్ను కలవటానికని ముందుగానే రాజశేఖరయ్య గారి చేత ఫోన్ చేయించి, తమ్ముడు పలానా డాక్టర్ గారు వస్తారు, నేను కలుస్తారు, వాళ్ళ కుటుంబంతో వస్తారు, చిన్న ప్రార్థన చేయి తమ్ముడు అని అయ్యగారు చెప్పారు. సార్ నేను పాలకొల్లు వెళ్ళినప్పుడు ఆయన తన కూతుర్లు ఇద్దరిని తీసుకొని, భార్యని తీసుకొని ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. కూర్చోమని ఎంత చెప్పినా కూర్చోట్ల, కింద కూర్చుంటున్నారు. మీరు కింద కూర్చుంటే నేను కూడా కిందే కూర్చుంటానయ్యా, నాతో పాటు కూర్చున్నాడు. సరే మాటలంతా అయిపోయిన తర్వాత, నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన 2 కుమార్తెలు అన్నాడు. సరే వీళ్ళ పేరేంటో చెప్పండి అయ్యా అన్న. వెంటనే పెద్ద అమ్మాయి పేరు స్తుతి, రెండో అమ్మాయి పేరు ప్రార్థన అన్నాడు. ఏంటయ్యా అన్న? పెద్ద అమ్మాయి పేరు స్తుతి, రెండో అమ్మాయి పేరు ప్రార్థన. ఎందుకు ఆ పేర్లు పెట్టావయ్యా అన్న. ఏమన్నాడు తెలుసా? పెద్ద అమ్మాయిని పిలిచినప్పుడల్లా స్తుతి 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 స్తుతి, నా దేవుని స్తుతించాలనే స్తుతి నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. మరి రెండో అమ్మాయికి ప్రార్థన ఎందుకు పెట్టావు? ఎప్పుడైనా అమ్మాయి ప్రార్థన, రే తల్లి ప్రార్థన, రే తల్లి ప్రార్థన అని పిలిచినప్పుడల్లా నా లోపటి నుంచి, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు అరుణోదయపు దినాలు లేచావా? దేవుని స్తుతి ప్రార్థన అనే పేరు చెప్పినప్పుడల్లా నా గుండె గడగడగడ కూడా కొట్టుకుంటుందయ్యా. స్తుతి. ఒకరోజు ఒక తల్లి, నేను ఇలాగే మీటింగ్కి వెళ్తే, అయ్యగారు చిరంజీవి కొరకు, శ్రీదేవి కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని. అమ్మ నాకు ఇంకొక పని లేదా, వాళ్ళ కోసం ప్రార్థన చేయటానిక నేను వచ్చింది. ఎందుకమ్మా అంటే, చిరంజీవి శ్రీదేవి అంటే ఎవరు అనుకున్నారు అయ్యగారు? సినిమా యాక్టర్లు కాదు, నా మనవడో మనవరాలు అంది. అమ్మ ఏం పేరు పెట్టావు తల్లి? సరే పిలువమ్మా అన్న. వచ్చాడు చిరంజీవి. వాడి ఒంటి మీద నూలు పోగులేదు, దిగంబర స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వేమన, అదే వాడిని చూస్తే అదే యోగి వేమన వంశంలో పుట్టినట్టున్నాడు. ఒంటి మీద నూలు పోగులేదు. ఆ చిరంజీవిని చూసి నా కళ్ళు తిరిగిపోయినాయి. సరే ప్రార్థన చేద్దామనే లోపు ఆగయ్య గారు, శ్రీదేవిని కూడా పిలుస్తాను ఆగయ్య గారు అంది. అమ్మ ఈడుని చూసే కళ్ళు తిరిగిపోయినాయి. మళ్ళా వద్దులే అమ్మ అంటే, లేదయ్య గారు ఆడపెట్టను కూడా పిలుస్తానని పిలిచింది. ఇక చెప్పలేను, ఏం చెప్తున్నా. ఆడబిడ్డ కదా, ఒంటి మీద చక్కగా బట్టలు ఉన్నాయి, కానీ ఆ ఆడబిడ్డకి ముక్కులో నుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఆ పాములు లోపట ఉంటాయా, మరలా బయటకు వస్తున్నాయి. మరలా నీకు వద్దులే, అసహ్యంగా ఉంటుంది. ఇంకేం చెప్పుదును. వాళ్ళకి ఏమని పేరు పెట్టిందంటే, అంటే అట్లాంటి పేర్లు పెట్టుకోవద్దని కాదు నా అభిప్రాయం, అది లోకస్తులు పెట్టుకుంటారు. నీ పిల్లల పిలుపులో కూడా, నీ పిల్లలకు పెట్టే పేరులో కూడా నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం ప్రత్యక్షం కావాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. పెద్ద అమ్మాయి పేరు స్తుతి, చిన్న అమ్మాయి పేరు రే తల్లి స్తుతి. అయ్యగారికి వందనాలు చెప్పు. ఆ స్తుతి అటు ఎవరు లేరమ్మా, నా వైపు చూడు. ఆ అమ్మాయి అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు అని లోపు, రే తల్లి ప్రార్థన, రే తల్లి ప్రార్థన, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకో. అసలు ఆ పేర్లు వింటూ ఉంటే ఒళ్ళు పులకరించినట్టు అయిపోద్ది.
కొంతమంది చూడండి పిల్లలకి అంటే పెట్టుకోవద్దని కాదు, ఆ పేరు కూడా నీకు నీ దేవునికి ఉన్న బంధం నా వైపు చూడాలి. నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం ప్రత్యక్షపరచబడే పేర్లు మనకు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకొని వచ్చారు. ఏమ్మా అంటే, అన్నయ్య మా నాన్న పేరు పెట్టమంటే పెట్టట్లేదు అన్నయ్య. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతురుని అన్నయ్య, మా అన్నయ్య లేరు అన్నయ్య, నేను ఒక్కదాన్నే కూతురుని అన్నయ్య, మననే కాలం చేశాడు అన్నయ్య, ఈలోపు కొడుకు పుట్టాడు అన్నయ్య. అన్నయ్య మా నాన్న జ్ఞాపకార్థం నా కొడుకు ఆ పేరు పెట్టమంటే పెట్టనంటే పెట్టను అన్నాడు. అసలు ఆ పేరు కూడా ఎత్తొద్దు, నాకు వినపడకూడదు అంటున్నాడు. మీరన్నా 4 మాటలు చెప్పి ఆ పేరు పెట్టేటట్లుగా మా ఆయనకి చెప్పండి అన్నయ్య అన్నాడు. ఇంతకీ మీ నాన్న పేరు ఏంటమ్మా అన్నాను. పెంటయ్య అంది. నేను దాన్ని ఎగతాళి ఏం చేయట్లా. నేను అంట అఫ్కోర్స్ తండ్రి జ్ఞాపకం ఉండాలి వద్దు అనలా, తల్లి జ్ఞాపకం ఉండాలి వద్దు అని అనలా, పితరుల జ్ఞాపకం ఉండాలి వద్దు అని అనలా. దాన్ని నేను కించపరుస్తూ మాట్లాడలా. పితరుల జ్ఞాపకాల కంటే దేవునితో నా వైపు చూడాలి. దేవునితో నీకున్న జ్ఞాపకం నీ పిల్లల హృదయాల్లో ఒక చిరస్మరణమైన ముద్ర వేసి నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తే, నువ్వు ఏ దేవుని ఎదుట నడుచుకున్నావో, నీవు ఏ దేవునిని సేవిస్తూ బ్రతికావో, నీ పిల్లలు ఆ దేవుని ఆరాధించే ఆరాధికులుగా బ్రతుకుతారు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. విచిత్రం, మోషే గారు తన పిల్లలకి ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెద్ద ఆయన పేరు గెర్షోము. గెర్షోము అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? పరదేశి. పరదేశి అనండి. చిన్న ఆయన పేరు ఎలియాజర్. ఎలియాజర్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఫరో కత్తివాత నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. దైవ సహాయం. క్లుప్తంగా చెప్పాలంటే, అంటే పెద్దోడిని పిలిచినప్పుడల్లా ఏమని పిలిచేవాడు చెప్పండి ఒకసారి. రే పరదేశే, నా వైపు చూసి చెప్పాలా? అనండి. రే పరదేశి, నానా ఇదేం పేరు నానా, అసలు బాగలేదు నానా. నాజుగ్గా అయాన్, నాజుగ్గా ఏదో పేరు పెట్టవచ్చుగా, అది పెట్టకుండా పరదేశి ఆ పేరు విన్నప్పుడల్లా నాయనా నాకేం గుర్తొస్తుందో తెలుసా? భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం, మన సొంత దేశం పరలోకంలో ఉంది. ఏ నాటికైనా ఆ దేశానికి మనం వెళ్ళాలి. మన పితరులు అక్కడ ఉన్నారు, మన పూర్వీకులు అక్కడ ఉన్నారు. మన నిత్య నివాస స్థలం పరలోకం. పరలోకాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి తన కొడుకు పరదేశి అని పేరు పెట్టాడు. వా అమ్మ చూడండి తల్లి, ఏం పేరు పెట్టారు? అరే పెద్దగా చెప్పండి, వినపడలా. పరదేశి అంటే అర్థం ఏంటి? అంటే తన పిల్లలకు పెట్టిన పేరులో కూడా ఆ పేరు దేన్ని సూచిస్తుందో తెలుసా? పరలోకానికి మోషేకున్న అనుబంధాన్ని చూపిస్తుంది. చిన్నోడి పేరు ఎలియాజర్. కత్తి వాత నుండి నా దేవుడు నన్ను తప్పించాడు. ఇలా అనుకోలా, అరే ఫరో ఇంట్లో సకల విద్యలు నాకు వచ్చాయి, నా విద్యలను బట్టి, నా టాలెంట్ను బట్టి ఫరో కత్తి చేతిలో నుంచి నేను తప్పించబడ్డా అని అనుకోలా. అక్కడేం గుర్తుకు తెస్తున్నాడో తెలుసా? సావవలసిన నేను, ఫరో కత్తికి హతమైపోవలసిన నేను, ఐగుప్తీయుల సైన్యం చేతిలో చావవలసిన నన్ను నా దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం అంతా నా దేవుని హస్తమే నిన్ను తప్పిస్తూ వచ్చింది. మరో నూతన సంవత్సరం నీ తల మీద దయా కిరీటం పెడుతుంది కూడా నీ దేవుని హస్తం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. ఎందుకో తెలుసా? లోకంలో ఒకప్పుడున్న మరణాల రేటు కంటే ఇప్పుడు మరణాల రేటు విపరీతమైపోతుంది. ఎక్కడ చూసినా అరే ఏసీ బస్సు కాస్త ప్రయాణానికి కంఫర్ట్గా ఉంటుంది అని చూస్తే, ఏమంట కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ అయి బస్సు తగలబడిందో ఆ రోజు నుండి ప్రతిరోజు అదే న్యూస్ అండి. ప్రతిరోజు అదే న్యూస్. ఎంతమంది బస్సుల మీద ప్రయాణమై వెళ్ళి కాలగర్భంలో కలిసిపోలేదు, 2 వీలర్ల మీద ప్రయాణమై కాలగర్భంలో కలిసిపోలేదు.
చిన్న అనారోగ్యమే కదా అని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అని ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తి, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు ఆరోగ్యంతో వెళ్ళిన వ్యక్తులు శవాల ఇంటికి తిరిగి రాలేదు. మీకు తెలుసా, లోకంలో సెకండ్కి వచ్చి 2 చనిపోతున్నారు. ఒక్క సెకండ్కి వచ్చి 2, నిమిషానికి వచ్చి 120 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. గంటకొచ్చి 7,200 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఒక్క రోజుకొచ్చి సుమారుగా 1,72,000 మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. సంవత్సరానికి వచ్చి రమారమి 7 కోట్ల మంది, 7 కోట్లు. 2025 సంవత్సరం 7 కోట్ల మంది కాలగర్భంలో కలిసిపోయారు. చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పదానివైనందువల్ల బ్రతకలా, చనిపోయిన వాళ్ళకంటే నీవేదో గొప్పవాడైనందువల్ల నువ్వు బ్రతకలా. నేను ఎందుకు బ్రతికేమో తెలుసా? నీ గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ నీవు ఆరాధించే దేవుడు గొప్పవాడు గనుక. మరి ఆరాధించే ప్రజల్లో కూడా కొంతమంది చనిపోయారు కదా, నీవెందుకు బ్రతుకున్నావో తెలుసా? ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఇంకా కొన్ని నిలిచున్నాయి కనుక. నీ ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడిన కార్యాలు కొన్ని ఉన్నాయి. సాక్షార్థంగా నేను నిలవబెట్టాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. నిన్ను నన్ను ఎందుకు దేవుడు బ్రతికించాడో తెలుసా? 2026 నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. నీ ద్వారా ఓ ప్రత్యేకమైన కార్యం జరగాలని దేవుడు ఉద్దేశించి మరణాపాయపు స్థితిలో నుంచి దేవుడు తప్పించి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ సంవత్సరం పొందనంత వృద్ధి 2026లో నువ్వు పొందుకొందువుగాక. ఏ సంవత్సరం అనుభవించని ఆత్మీయ స్థితి 2026లో నీవు నీ కుటుంబం అనుభవించినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. గట్టిగా చెప్తే మేమే. అంటే వీరందరూ ఎవరి హస్తకృత్యాలు, ఎవరి కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు? బైబిల్లో ఇంకొక 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగింపుకు వస్తా. చూడండి, భక్తుడైన దావీదు గారు. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 29వ వచనం నుంచి 13వ వచనం వరకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఈ 2 ఒకసారి నేను చదువుతాను, నాతో కలిసి. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని బట్టి ఈ దినముననే నేను నెరవేర్చుదనని చెప్పెను. సరే, చెప్పగా నెక్స్ట్ 31వ వచనం. ఇక్కడ బాగుంటుంది అసలు మాట. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడగు రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. బా, నాకు ఆ మాట భలే ఇష్టం అనిపించింది. మీకు ఏమనిపించినట్లేదు రా తల్లే? మీరు తొందరగా ముగిస్తే ఇంటికి వెళ్ళి మేము తెచ్చుకున్న మాంసం కూర ఒక ముద్ద తిని ఏమంటది? అరే, నా ఏలిన వాడైన రాజుకు దావీదు సార్, బత్షెబ భార్య భర్తను ఆశీర్వదిస్తుంది సార్. బ్రదర్స్, అక్కోళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించేటట్టు ఉన్నారా? ఎట్టుంది ఒకసారి చెప్పండి. నా కర్మ కొద్ది దగ్గర పడ్డాడు.
నా కర్మ, ఇకేం చేద్దాం, పెళ్లి చేసుకున్న తర్వాత. ఇదే కనుక అమెరికా అయితే 150 సార్లు విడాకులు ఇచ్చిండేదాన్ని. ఇది భారతదేశం కాబట్టి నేనేం చేయలేకపోయా అని బలవంతపు కాపురం చేస్తుందా? బత్షెబ దావీదును ఆశీర్వదించినట్లుగా నీ జీవిత భాగస్వామి నేను ఆశీర్వదించేటట్టు బ్రతుకుతున్నా. ఈ తాగుబోతుడు నాకెందుకు దొరికాడు? ఈ తిరుగుబోతుడు నాకెందుకు దొరికాడు? ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి భార్య మీద చేయి చేసుకొని గొడ్డును బాదినట్లుగా బాధే ఈ సంస్కారహీనుడైన వ్యక్తి నాకెందుకు భర్తగా దొరికాడని రోజు నీ భార్య నిన్ను బట్టి ఏడుస్తూ మనసులో చెప్పించుకుంటుందా? బత్షెబను చూడండి, రాజైన దావీదు ఎదుట సాగిలపడి, రాజుకు దావీదు సదాకాలము, రాజా నా వైపు చూడు, రాజు చూడాలా, నా ఏలినవాడగు రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. ఎందుకు తాను సదాకాలం బ్రతికేటట్లుగా ఉన్నాడు తెలుసా? దావీదు యెహోవా హస్త కృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. 29 ఏంటా హస్తకృత్యం? రాజు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చినదేమనగా, నా వైపు చూడండి, ఎట్లా సెలవిచ్చాడు? ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, ఆ తర్వాత నేను చెప్పబోయేది కూడా చేస్తా. ప్రమాణపూర్వకంగా నేను చెప్పేది ఏంటో తెలుసా? సకల ఉపద్రవములలో నుండి నా విల్లు నన్ను విడిపించింది, నా కత్తి నన్ను విడిపించింది, నా టాలెంట్ నన్ను విడిపించింది, నా సామర్థ్యం నన్ను విడిపించింది, నా భుజబలం నన్ను విడిపించింది, నా జ్ఞానం నన్ను విడిపించింది అని అనలా. ఏమంటాడో తెలుసా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. ఎవరయ్యా నేను సకల ఉపద్రవాల్లో నుంచి విడిపించింది? నా దేవుడైన యెహోవా. దావీదును విడిపించిన ఉపద్రవాలన్నిటికంటే అత్యంత భయంకరమైన ఉపద్రవం ఏంటో తెలుసా? సింహం చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించి ఎలుకబంటి చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించి గొలియాతు చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించిన ఉపద్రవం. నేనంట సౌలు చేతిలో నుంచి తప్పించబట్టం కాదు, దానికి మించిన ఉపద్రవం ఏంటో తెలుసా? బత్షెబతో తాను చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత దావీదు మీదకి రావాల్సిందే. నమ్మకమైన సైనికుడిగా పిలువబడుతున్న ఊరియాను చంపించిన ఆ ప్రాణహత్య దోషం పిల్లల మీద పడటం కాదు, ముందు దావీదు మీద పడి దావీదును నాశనం చేసిన తర్వాత ఆ తర్వాత ఇంటి మీదకి వెళ్ళాల్సింది. పాత నిబంధన కత్తికి కత్తి, పంటికి పన్ను, పన్నుకు పన్ను, ఇది కదా ధర్మశాస్త్రం. ఇప్పుడు ఊరియాని చంపినందుకు దావీదు చంపబడాలి. ఇంకొకసారి ఆలోచించండి, బత్షెబతో తాను చేసిన తప్పును బట్టి నడివీధికి తీసుకొచ్చి నిలవబెట్టి రాళ్ళు రువి చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట. అయ్యా, దావీదు ఏడుస్తూ ఒక కీర్తనలో ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా అనండి పెద్దగా మొత్తం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. స్వరమెత్తాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సరే, ఇక్కడ ఆగుదాం. అయ్యా, దావీదు ఉపకారం చేశాడు అంటున్నావు, ఏ ఉపకారం చేశాడయ్యా? అదే గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? దానికి మించిన ఉపకారం చేశాడయ్యా. సింహం చేతిలో నుంచి తప్పించాడు, అదేనా ఉపకారం? దానికి మించిన ఉపకారం చేశాడయ్యా. ఎలుకబంటి చేతిలో నుంచి తప్పించాడే, సౌలు చేతిలో నుంచి తప్పించాడే, గొలియాతు చేతిలో నుంచి తప్పించాడే, అదేనా దేవుడు చేసిన ఉపకారం? ఇవన్నీ చేశాడయ్యా. దానికి మించిన ఉపకారం ఒకటి ఉంది. ఏంటయ్యా ఉపకారం అంటాడు. చూడండి అక్కడ 10వ వచనం 11వ వచనం, కన్నీళ్లు తెప్పించే మాట.
మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన అనే కంటే కూడా దావీదు ఎలా అంటే బాగుండేది, డెఫినెట్గా ఇలాగే పాడుకొని ఉంటాడు. ఇది అందరికీ అన్వయించడానికి మన అనే పదం వాడాడు. నా పాపమును బట్టి నా మీద ప్రతీకారం దేవుడు తీర్చుకోలేదయ్యా, నా దోషాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వలేదయ్యా, నా దోషాన్ని బట్టి నిజంగా దేవుడు ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తే దావీదు అనేవాడు చావాల్సింది, రాళ్లతో కొట్టి చంపబడాల్సింది. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నా మీద ప్రతీకారం చూపకుండా, నా దోషాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వకుండా తూర్పు నుండి పడమటుకు ఎంత దూరమో నా పాప దోషాన్ని అంత దూరంగా తీసుకొని వెళ్ళాడయ్యా. 2026 సంవత్సరానికి దేవుడు చక్కటి కొత్త పాట మనకిచ్చాడు. 3వ చరణం, ప్రతి చరణం అద్భుతంగా ఉంటుంది. నేను పాడను కానీ ఒక చిన్న మాట. 3వ చరణం, నివురుగప్పిన నా దోషములు నిలువరించిన నీ కృప చూసి నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట నీ పరిశుద్ధతకు ప్రతీకగా నిలిపి విజయముకుటము నాకు ఇచ్చావు. ఓ చక్కటి పదం, నివురుగప్పిన నా దోషములు. నా దోషం నివురుగప్పిన నిప్పులాగా నా బ్రతుకును కాల్చటానికి సిద్ధంగా ఉందయ్యా. నా దోషం నన్ను కాల్చటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా దోషానికి నాకు మధ్యలో నీ కృప నిలవబడిందయ్యా. ఆ కృప నన్ను కాల్చకుండా నన్ను కాపాడటమే కాదు, నీ పవిత్రత నాకు ఇచ్చి పవిత్రతని ఇవ్వటమే కాదు, నా తల మీద విజయముకుటాన్ని నిలవబెట్టిందయ్యా, విజయముకుటాన్ని నిలవబెట్టింది. ఇది ఈ కీర్తనలో నుంచి పుట్టుకొచ్చిన మాట. సకల ఉపద్రవాలు ఏంటయ్యా? ఉపద్రవం బత్షెబాతో నేను చేసిన దాన్ని బట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. తను రాజు అయిన తర్వాత వివాహమైన మేకాలను తన దగ్గర కొన్ని పొరపాట్లు ఉన్నాయి, వాటి విషయాలు చూసి నేను వెళ్ళను. అయితే విషయం గమనించండి, నా దోషాన్ని బట్టి దేవుడు ప్రతీకారం చేయాలి, చేయలేదయ్యా. నా దోషాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వాలి, నాకు ఇవ్వలేదయ్యా. నన్ను ఓర్చుకుంటూ వాక్యం చెప్పి నన్ను మార్చుకున్నాడే. ఆయన ప్రేమ గుర్తొస్తే, ఆయన కృప గుర్తొస్తే, సకల ఉపద్రవాలలో నుంచి నన్ను తప్పించిన ఆయన గొప్ప కార్యాలు గుర్తొస్తే నేను ఆయనని స్తుతించకుండా ఉండలేనయ్యని దేవుని హస్తకృత్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. మీరు అనొచ్చు, అన్నయ్య నేను ఎవరిని చంపలేదు అన్నయ్య అని అంటారా? నీతి కలిగిన దేవుని న్యాయాధిపతి తీర్పు మన దగ్గరికి బయలుదేరి వస్తే మీరు నేను చావటానికి ఒక చిన్న అబద్ధం చాలు, ఒక చిన్న అబద్ధం చాలు. దేవునికి తన రాబడిలో తన పొలమంతా అమ్మి ఇవ్వాలని చెప్పి పొలమంతా అమ్మారు. 100 కోట్లు వచ్చినాయి అనుకోండి. ఆ 100 కోట్లలో భర్త ఇట్లా అనుకున్నాడు, అరే 100 కోట్లు దేవునికి ఇచ్చే బదులు 90 కోట్లు ఇద్దాం, 10 కోట్లు ఉంచుకుందాం అని చెప్పి తాను ఒక 5 కోట్లు, భార్య ఒక 5 కోట్లు, 90 కోట్లు తీసుకొచ్చి మొత్తం ఇచ్చామయ్యా అన్నారు. నేనంట వాళ్ళు చిన్న అబద్ధం ఆడితే అననీయ సప్పీరాలు అక్కడికక్కడే చచ్చిపోయారా లేదా? ఒక వ్యక్తి మీద దేవుని ప్రతీకారం దోషాన్ని దేవుడు పరిగణిస్తే ఒకరిని చంపటానికి చిన్న అబద్ధం చాలు. నా వైపు చూడాలి, చిన్న అబద్ధం చాలు. ఏమన్నాను? ఒక అబద్ధం చాలు. ఒక వ్యక్తికి దేవుడు ప్రతీకారం తీర్చడానికి, దోషాన్ని పరిగణించి ప్రతీకారం తీర్చడానికి ఒక అబద్ధం చాలు. నేనంట ఒకవేళ అబద్ధాన్ని బట్టి అననీయ సప్పీరాకి తీర్పు తీర్చినట్లుగా నీకు దానికి తీర్పు తీరిస్తే ఈ పాటికి 1,05,000 సార్లు చచ్చి ఉండేదాన్ని. ఒక్కళ్ళు కూడా నిజమేనా అన్నయ్య అన్నట్టు అంటలా. ఎట్ట చూస్తే మేము అస్సలు అబద్ధం ఆడలేదు అన్నయ్య. అరే భర్త జేబులో 100 రూపాయలు దొంగతనం చేస్తేవి, బయటకు వచ్చి అదేదండి ఎక్కడ పడేసుకున్నావు, ఎన్నిసార్లు అబద్ధం వాళ్ళ. ఏమండి మా భర్త జేబులో ఎప్పుడు నేను డబ్బులు దొంగతనం చేయలేదు అన్న యథార్థవాదులు ఎవరైనా ఉంటే ఒకసారి ఊరుకోమ్మా, బెదరు వచ్చి ఉన్నాడు, ఇక్కడ వచ్చాడు తమ్ముడు, అమ్మ రాలేదు కాబట్టి
ఒక కేసు నిలవబడాలంటే విజయ్ బ్రదర్ సాక్షి ఉండాలి కదా. సాక్షిలే అవ్వకపోతే నిలవబడకపోతే కేసు నిలవబడదు. నేను ఆడలేదు అని బ్రదర్ని రాజమండ్రిలో పెట్టి ఇక్కడ నేను ఆడలేదని చేయెత్తి తెట్టమ్మా. రేపు 31st వస్తాడు కదా, అప్పుడు అడుగుతాలే మళ్ళా. సరే, నేను అసలు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇందాకేదో 2-3 చేతులు లేచినాయి. అక్క విక్టోరియా మహారాణి తల్లి, అబద్ధం ఆడేవా? తలకాయ ఊపుతుంది. ఒకవేళ ఇప్పుడు తలకాయ ఊపకుండా నేను ఆడలేదు అని అందనుకోండి, అబద్ధపు జాబితాలో మరలా ఇది జాయిన్ అయిపోద్ది. ఇంతకు మునుపు ఎప్పుడో ఒకసారి అబద్ధం ఆడి ఉంటాం కదండి. రక్షణ పొందిన నాటి నుంచి అసలు నేను అబద్ధం ఆడలే. దేవునికి ఎక్కువ కృతజ్ఞతలు దేనికి తెలియచేయాలో తెలుసా? అయ్యా, నీ కొరకు నేను నిలవబడ్డా, కానీ కొన్నిసార్లు జారిపోయా. నేను జారిన దాన్ని బట్టి నా మీద నువ్వు తీర్పు తీర్చలేదయ్యా. సహించి చేయి చాపి నన్ను లేవనెత్తి మరలా ఈ స్థితి ఇచ్చేవే. ఎందుకై నీకు స్తోత్రము కలుగునుగాక, ఎందుకై నీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. అయితే నేనంట, దావీదు ఈ స్థితిలోకి రావటానికి, ఉపద్రవాలలో నుంచి తప్పించబడటానికి కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుడిచ్చిన దైవ సేవకులు వరప్రసాదం అనండి. అలాగని వాళ్ళ పేర్లు వరప్రసాదం అనుకునేరు గాక. ఆ సేవకులు ఆయనకి వరప్రసాదం. ఓ దైవజనుడు సమూయేల్, 2వ దైవజనుడు నాతాను, 3వ దైవజనుడు గాదు. గాదు, 3 దైవజనులు దావీదు కాలంలో ఉన్నారు. నేనంట, ఆ 3 దైవజనులను దావీదు వాడుకున్న విధానం, ఆ సేవకుల మాటకు లోబడిన విధానం గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చోబెట్టింది. అంతకు మించి తప్పు చేసిన దావీదు దీపం ఆరిపోవాల్సింది. ఆరిపోకుండా నేటికి దావీదు దీపం దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించటానికి కారణం ఒక ప్రవక్త గద్దింపు. ఆ గద్దింపుకు లోబడిన విధేయత కలిగిన మనస్సు దావీదు దీపాన్ని నేటి వరకు నిలవబెట్టింది. ఎవడో చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రాలు పెట్టు. నేనంట, మీరు అనొచ్చు అన్నయ్య నిజంగానే భలే మంచి సేవకులు ఉన్నారు కదా. ఆహాబు కూడా అట్లాంటి మంచి సేవకులు ఉంటే ఎంత బాగుండేదో కదా. ఆహాబు యెజబెల్ వాళ్ళ జీవితం పాడైపోవటానికి వాళ్ళ కాలంలో మంచి సేవకుడు లేడనుకుంటా అని అంటారా? ఆహాబు యెజబెల్ కాలంలో ఉన్న సేవకుడు ఫైర్ బ్రాండ్. ఆమెనానండి, ఫైర్ బ్రాండ్. నాకు అప్పుడప్పుడు జార్జాలను చూస్తే ఏలియా గుర్తొస్తాడు. మీకు కావాలంటే ఏలియా గుర్తొస్తాడు. రైట్, రోషం కలిగిన ప్రవక్త, ఫైర్ బ్రాండ్. ఆమెన్. మీరు ఆమెన్ అన్నారా తల్లే? ఆహాబు ఎప్పుడైనా ఏలియా వస్తే ఊరోళ్ళందరూ దైవజనుడా నీకు వందనాలు, దైవజనుడా నీకు వందనాలు, పాస్టర్ గారు మీకు వందనాలు, అయ్యా సేవకుడా వందనాలు అని అందరూ దైవజనుడా వందనాలు అని చెప్తే ఆహాబు ఏమని పిలిచేవాడో తెలుసా? నా పగవాడా. ఏమన్నాడు? అయ్యో, పాస్టర్ గారిని పట్టుకొని పగవాడు అన్నారు. ఈ కాలంలో కూడా దైవ సేవకుల్ని పగవాళ్ళగా ఎంచే వెర్రి అమాయకపు జనం ఉంటారు. కొంతమంది గద్దించింది మనసులో పెట్టుకొని, హెచ్చరించింది మనసులో పెట్టుకొని, దారి తప్పినప్పుడు బుద్ధి చెప్పింది మనసులో పెట్టుకొని, ఆ రోజు అట్లా అన్నారు కదా, ఈ రోజు ఇట్లా అన్నారు కదా అని ఇది మనసులో పెట్టుకొని అభిషేకించబడిన దైవ సేవకులకు కొందరు దూరం అయితే గద్దించిన సేవకులకు దగ్గరయ్యాడు దావీదు. ఓ చోట ఏమంటారో తెలుసా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం లాంటివి. వా, ఎట్లాంటివి? వారి గద్దింపులు, పెద్దగా చెప్పండి, వారి గద్దింపులు నాకు తైలాభిషేకం లాంటివి. హల్లెలూయా. గద్దింపును తైలాభిషేకంగా ఎంచాడు కాబట్టే సకల పాపపు ఉపద్రవాలలో నుంచి దావీదును దేవుడు తప్పించి దావీదు దీపం నేటికి వెలుగుతూ ఉంది. వీళ్ళందరూ ఎవరి కార్యాలు గుర్తుకు తెచ్చుకున్నారు? ఇంకోసారి చెప్పాలి. ఎవరి కార్యాలు, ఎవరి హస్తక్రియలు గుర్తుకు తెచ్చుకున్నారు? నేనంట, దావీదు పశ్చాత్తాపడినందుకే అంత కృపిస్తే మీరు నేను పశ్చాత్తాపడితే కల్వరిలో ఆయన చిందించిన పవిత్ర రక్త ధారల ద్వారా మన పాపాన్ని క్షమించి దావీదుకు ఈ సింహాసనం ఇచ్చాడేమో.
మనకు పరలోకపు సింహాసనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎట్లా ఉండాలి మన మాట? ముగిస్తా, ఇది చెప్పి ముగిస్తా. క్రొత్త నిబంధనలో బహుబలంగా సేవ చేసిన పాస్టర్ గారి పేరు, ఒకళ్ళ పేరు చెప్పండి. నాకు తెలిసి అదే పేరు చెప్తారని. మీరు చెప్పే పేరే నేను కూడా చెప్తా, అంతే. పౌలు గారు. పౌలు గారు ఆయన చేస్తున్న సేవ అంత అభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే, కొరింథీ సంఘంలో ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము పౌలుకు చెందిన వాళ్ళం. ఏమనుకున్నారు? పౌలు అంటే ఫైర్ బ్రాండ్ అనండి. పౌలు అంటే ఏమనుకున్నారా? ఫైర్ సేవకుడు అంటే ఆయన కాబట్టి ఇట్లా సేవ చేశాడు. మేము పౌలు వాళ్ళం. ఈలోపు కొంతమంది వచ్చిన్నారు, మీరు పౌలు వాళ్ళ? మేమెవరో తెలుసా? మా గ్యాంగు అపోల్లో గ్యాంగు. చర్చిలో కొంతమంది గ్యాంగులు ఉంటారు. గ్యాంగుల ఎప్పటికైనా ఈ గ్యాంగుల మధ్య నిప్పు పెడతాడు దేవుడు. కొంతమంది సేవకు వస్తారా, ఇద్దరు అక్కోళ్ళు కూర్చొని గుసగుసలాడతారు, శివులు కొరుక్కుంటూ ఉంటారు. ఇద్దరు విశ్వాసులు శివులు కొరుక్కుంటూ ఉంటారు. నేను సేవలో చూశాం కదా ప్రభా, నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం రాకుండా కాపాడు నాయనా. ఈరోజు రాసుకున్నారు పూసుకున్నారంటే రేపు తప్పకుండా 2 రాళ్ళు రాపిడి జరిగితే ఏం పుట్టుకొస్తుంది? ఎప్పుడైనా బంధం ఆత్మ సంబంధమైన బంధము తప్ప ఏ శరీర సంబంధమైన బంధం మన మధ్యలో ఉండకూడదు. దేవుడనే బంధం తప్ప పోసుకోలు ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు, టైంపాస్ బాట అనే మాటలు మన మధ్యలో ఉండకుండును గాక. ఎప్పుడు కూర్చున్న విలువైన సంభాషణ, వ్యవస్థను ఎలా కడదాం, ప్రపంచ దేశాలకు పరిచర్యని ఎలా తీసుకుని వెళ్దాం, వేల కొలది ప్రజలకు సేవ ఉపయోగపడినట్లుగా. అక్క నేను ఇలా ప్రార్థన చేస్తా, నువ్వు ఇలా ప్రార్థించి. అన్నా నేను ఇలా బ్రతుకుతా, మన మందిరంలో ఇలా నేను బ్రతుకుతా, అన్నా మీరు ఇలా బ్రతకండి అని వ్యవస్థను కట్టే కన్స్ట్రక్టెడ్ డిస్కషన్ మన మధ్యలో ఉండాలి. ఏమన్నాను? కన్స్ట్రక్టివ్ డిస్కషన్ మన మధ్యలో ఉండాలి. అలా కాకుండా టైంపాస్ బాట అని మాటలు ఉంటాయి. ఆ రోజుల్లో పుల్ పుష్ ప్యాసింజర్ ఒకటి ఉంది, దాన్నే రేపల్లె ప్యాసింజర్ అనేవాళ్ళు. దాని పేరు పుల్ పుష్. వెళ్తూ ఉంటుందా, ఎవరైనా చేయని ఇట్లా లాగితే నడివీధిలో కూడా అట్లా ఆగిపోతుంది. స్టేషన్ వచ్చిందా లేదా ఇక ప్రమేయం లేదు. ఎప్పుడో ఉదయం 9 బయలుదేరితే ప్రభు రాకడ లోపు అది వెళ్ళిపోద్ది. ఎక్కడికి? రేపల్లె. సరిగ్గా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ దాటిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. నాకు అప్పట్లో ఇది తెలియదు. నేను పెదకూరపాడు స్టేషన్ కడ దిగాల. ఈలోపు ఆయన బఠానీలు అమ్ముతా, హే టైంపాస్ బఠానీ టైంపాస్ హే టైంపాస్ అంటున్నాడు. బఠానీ అన్నాడు, బాగుంది. దానికి ముందు టైంపాస్ అన్నాడేంటి? బఠానీ అంటే పోయింది కదా. నేను చూస్తూ ఉన్నా. మళ్ళీ పెద్దగా అంటాడు, హే టైంపాస్ బఠానీ హే టైంపాస్ బఠానీ అంటున్నాడు. నాకు అర్థం కాల. ఆయన్ని అడిగా, సార్ ఈ బఠానీ బ్రాండా? అది దీనికి ఏమైనా స్పెషల్ బ్రాండ్ ఏమన్నా ఉందా ఏంటిది అని అంటే, బ్రాండ్ కాదు సార్, టైంపాస్ బఠానీ అన్నాడు. దాని పేరే టైంపాస్ బఠానీ అన్న. చూసి నాకు అర్థం కాలేదనుకొని, ఏం లేదు సార్, ఈ బఠానీ గనక కొనుక్కొని నోట్లో వేసుకుంటే మీరు దిగాల్సిన స్టేజ్ వచ్చే వరకు మీరు దిగాల్సిన స్టేజ్ వచ్చే వరకు ఇంకా మిగిలే ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో అంటాడు కదా, దావీదు, యెఫ్తా, బారాకు, ఇంకేమి చెప్పుదు, నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అట్లాగే ఈ బఠానీలు చాలా మిగిలిపోతాయి అన్నాడు. ఏంటి? సికింద్రాబాద్ స్టేషన్ ఎక్కడ, ఏదో బీబీ నగర్ అనుకుంటా. బీబీ నగర్ దాటిన తర్వాత కొనుక్కుంటే ఏంటి, గుంటూరు వెళ్ళిన దాకా బఠానీలు మిగులుతాయా? సరే, నాకు కూడా ఒక పొట్టలు ఏం తీసుకున్నా. అమ్మ నోట్లో పెట్టుకుంటే ఆలస్యం. అప్పుడు మంచి అంగేసి ఏమంటే గనెట్రాలు పెట్టినా కట్ట కురికేస్తాం కదా. అయితే ఆ బఠానీ పెట్టుకుంటే గనిట్రాయి కంటే బలంగా ఉంది. దాన్ని నవలటానికి చేసింది ఏంటో తెలుసా? నోట్లో పెట్టుకొని నానబెట్టి
దేనిలో? లాలాజలంలో. లాలాజలం అనే సముద్రంలో బఠానీ నానబెట్టి నానిందా అని కొంచెం అట్లా అంటాం, నానలా అని చెప్పి మరలా వింటున్నారా? లాలాజలాన్ని ఊరింపజేసి, అదేమో ఎండిపోయి సరిగ్గా రావట్లా, లాలాజలాన్ని ఊరింపజేసి అట్లాగే లాలాజలాన్ని నోట్లో పెట్టుకొని, ఇంకా అది లేకపోతే నీళ్ళు ఒక చుక్కట్లో వేసుకొని నోట్లో బఠానీ నానబెట్టి ఒక పావు గంట జర్నీ అయిన తర్వాత 2-3 బఠానీలు ఫట్ అని అంటే, ఏమండి పిడుగురాళ్ళ దాటా, సగం ప్యాకెట్ కూడా అయిపోవాలా, సత్తెనపల్లి దాటా, ఇంకా 60% కూడా అయిపోవాలా, నేను దిగాల్సిన పెదకొరపాడు రానే వచ్చింది, వచ్చేసరికి పావు గుప్పెడు బఠానీలు ఉన్నాయి. నేను వాటిని చూసి ఏమి టైంపాస్ బఠానీవే. నీకు కొంతమంది సేవకులు బతుకులు అట్లాగే ఉంటాయి, టైంపాస్కి వెళ్ళారు. ఎందుకు సేవకు వస్తారో దేనికోసం సేవకు వచ్చారో తెలీదు. కొంతమంది విశ్వాసులు అంతే, టైంపాస్ బ్రతుకు. ఎదురు కూర్చున్నారంటే పోసుకోలు ముచ్చట్లు తప్ప కన్స్ట్రక్టివ్ డిస్కషన్. దేవుని రాజ్యాన్ని ఎలా కడదాం, ఎన్నో ఉపద్రవాల నుంచి దేవుడు తప్పించి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు కదా, దేవుని పని కొరకు ఎలా ఉపయోగపడదాం, ఈ యవ్వన బలాన్ని ఎలా పానార్పణంగా పోయబడదాం, దేవుని సేవ కొరకు ఎలా బ్రతుకుదాం, దేవుని సంఘం కొరకు ఏం చేద్దాం, ఈ డిస్కషన్ కొంతమంది మధ్యలో ఉండదు. దైవజనమా, ఎప్పుడు కూర్చున్నా 2025 అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే మరలా చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రణాళిక నీ మీద నిలిచి ఉంది. నీ ద్వారా దేవుడు భూమి మీద కొన్ని అద్భుత కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. అందుకనే నీకు జీవాన్ని పోసాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని పెంచాడు, తన మహిమ కొరకు నిన్ను బ్రతికించాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. టైంపాస్ బఠానీలాగా బ్రతక్కో, సమయాన్ని వృధా చేసుకోకు, క్షణక్షణం విలువైన దానిగా మనం వాడుకుందుము గాక. సరే మేము ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పౌలు వచ్చి అంటాడు, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? నేను నాటా, అపోల్లో నీళ్లు పోసాడు. వృద్ధిపరిచిన వాడు మాత్రం దేవుడే. నీళ్లు పోయువానిలోనైనను, విత్తు నాటువానిలోనైనను, నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. వృద్ధి దేవుని వలన మాత్రమే కలుగుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. సార్ మీరు నాటారు సార్, హరి పిచ్చోళ్ళారా, నాకులాగా సేవ చేస్తే నాటిన సేవకులు ఎంతమంది లేరు? అపోల్లో నీళ్లు పోసాడు సార్, నీళ్లు పోసిన ప్రతివాడు వృద్ధిలోకి రాలా సార్, నీళ్లు పోసిన నాటిన ప్రతివాడు వృద్ధిలోకి రాలా. మేము చేసిన సేవ ఇక్కడ ఎందుకు వృద్ధిలోకి వచ్చిందో తెలుసా? మా కష్టాన్ని బట్టి కాదు, వృద్ధి దేవుని వలన కలుగుతుంది. చేసే టాపీ పని చాలామంది చేశారు. తాగుబోతులై జీవితాన్ని ఎంతమంది నాశనం చేసుకోలే? టాపీ పని చేసి కూడా ఒక ఇల్లు కొనుక్కోగలిగేవంటే ఆ వృద్ధి దేవుని వలన కలిగింది. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనమందరం, తమ్ముడు ప్రసాద్, తమ్ముడు అందరూ చూడండి, పిడికడ అన్నం దొరికితే చాలని మన అమ్మా నాన్న పట్టణానికి వచ్చారు. మన అమ్మా నాన్నలతో పాటు ఎంతమంది పట్టణానికి రాలా? కొన్ని కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది ఎందుకు నా కడుపును పుట్టింది, వీడెందుకు నా కడుపును పుట్టాడని ఏడుస్తూ ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉంటే, ఈ పట్టణంలో నిన్ను నీ కుటుంబాన్ని ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాడు. నేనంట, ఈ వేడుకగా దేవుడు నిలవబెడితే నీళ్లు పోసిన నాలో ఏమీ లేదయ్యా, ఎరువేసిన మా నాన్నలో ఏమీ లేదయ్యా, విత్తిన మాలో ఏమీ లేదయ్యా, వృద్ధి నీ వలనే కలిగిందని ఆ ఘనత మహిమ ప్రభావాలు దేవునికి ఆరోపిస్తూ ఇది దేవుని హస్తకృత్యం అన్న ఒక్కటి నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే 2026 ప్రభంజనంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.